హాయ్ నమస్తే అండి, వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే 2 రకాల బ్రెడ్ దోశలు అయితే చూపిస్తున్నానండి. 2 రకాలైన పిండి మాత్రం ఒకటే, కానీ దానితోటే 2 రకాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అనమాట. బ్రెడ్ దోశ అని ఎందుకన్నా అంటే మనకి బ్రెడ్ ఏ విధంగా అయితే మెత్తగా ఉంటుందో స్పాంజీగా ఫ్లఫీగా, సేమ్ మనం చేసుకునే దోశ కూడా ఈరోజు అంతే సేమ్ మెత్తగా ఉంటుందండి. ఇది పల్లీ చట్నీతో తీసుకుంటే సూపర్గా ఉంటుంది. పల్లీ చట్నీ లేకపోయినా అల్లం చట్నీ ఉందనుకోండి, ఓన్లీ అల్లం చట్నీతో కూడా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో దీనికోసం అయితే నేను 1 కేజీ వరకు అయితే దోశ బియ్యం ఉంటాయి కదా, వాటినైతే ఒక 6 అవర్స్ అయితే నానబెట్టేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 3/4 లీటర్ వరకు అయితే పెరుగు తీసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి. కొంచెం వెన్నపూస వస్తుందేమో అని మిక్సీ పట్టాను అంతే. సో ఇప్పుడు ఈ రెండింటిని అయితే మనం బియ్యము పెరుగు ఈ రెండింటిని కలిపి ఇప్పుడు మెత్తగా ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా అంత మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. దోశలు మాత్రం సూపర్గా వస్తాయండి. నేను చెప్పాను కాదండి, మీరు ట్రై చేయండి. లిటరల్గా చాలా బాగుంటుంది. మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఈ విధంగా 2 బౌల్స్లోకి అయితే డివైడ్ చేస్తున్నాను. ఎందుకంటే 2 రకాల దోశలు అని చెప్పాను కదా, అందుకని 2 బౌల్స్లోకి అయితే డివైడ్ చేసుకున్నానండి. ఇందులోకి మన రుచి సరిపడిన సాల్ట్, అదేవిధంగా కొంచెం వంట సోడా వేస్తున్నాను. ఎందుకంటే నేను ఇప్పటికిప్పుడే చేస్తున్నాను కాబట్టి వంట సోడా వేస్తున్నానండి. లేకపోతే పెరుగుతో కాబట్టి ఒక 3-4 అవర్స్ తర్వాతకి పెరుగు కూడా 90% అయితే అవసరం ఉండదు, అలానే మెత్తగా వస్తాయి అన్నమాట. సో మనం తీసుకున్న 2 బౌల్స్లోకి ఒక దాంట్లోకి అయితే క్యారెట్ తురుము, అదేవిధంగా సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు, రెండో దాంట్లో కూడా కరివేపాకు వేసుకోండి. అదేవిధంగా జీలకర్ర కూడా రెండిట్లో యాడ్ చేసుకుందాం. ఒక దాంట్లో చెప్పాను కదా, ఒకటేమో ప్లెయిన్, ఒకటేమో క్యారెట్ తురుము ఆనియన్స్ కదా. మీరు క్యారెట్ కావాలంటే తురుము కాకుండా మిక్సీ పట్టేసి పిండిలో కలిపేసుకున్నా సరిపోతుందండి. క్యారెట్ అను కరివేపాకు పిల్లలకు పెట్టేటప్పుడు నన్ను అడిగితే అది బెస్ట్ ఆప్షనల్. ఎందుకంటే వాళ్ళు తీసి పక్కన పెట్టుకుంటే హ్యాపీగా తినేస్తారు. ఇందులో వేసే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెల్త్కి పిల్లలకైనా సరే చాలా చాలా మంచిది కదా. తప్పకుండా పిల్లలకి ఇది చేసి పెట్టండి. పెరుగు కూడా పెరుగు కూడా చాలా హెల్త్కి మంచిదండి. పెరుగు కొంతమంది ఇష్టపడరు అని చెప్పేసి పిల్లలు కొంతమంది తినరు, అవాయిడ్ చేస్తారంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ. సో ఇవి పిండి కలుపుకుంటూనే మరొక పక్క పెనం అయితే హీట్ చేసుకున్నాను. పెనం హీట్ అయ్యాక ఫస్ట్ వేసే దోశకి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే అంటుకోకుండా నీట్గా రావాలంటే ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడైతే మనం దోశలు అయితే వేసుకుందాం. దీనికోసం అయితే నేను 1 గంటన్నర పిండి అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే ఒక చిన్నవి, నేను కొంచెం పెద్ద వేసాను కాబట్టి 1 గంటన్నర పట్టింది. మీరు కావాలంటే కొంచెం చిన్న వేసుకోండి. ఆ తర్వాతకి కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకు ఈ వీటిలో చాలా చాలా చెప్పాలని ఎంతో కోరికండి. కాకపోతే అంత టైం అంటే అందరూ చూడరు, బోరింగ్గా ఉంటుందని నేను కట్ చేస్తున్నాను అన్నమాట. ఇవి మాత్రం పిల్లలకి ఇలా చేసి పెట్టండి. మీకు బియ్యం అప్పటికప్పుడు అంటే ఎలా కుదిరిద్దాం అనుకుంటారా, వేడి నీళ్ళు పోయండి, ఫాస్ట్గా నానిపోతాయి రేషన్ బియ్యం అనేది. ఎందుకంటే 2 అవర్స్లో నానిపోతాయి. రుబ్బేసేయండి. రేపు సండే కదా, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. పర్టికులర్గా ఇప్పటికిప్పుడు పెట్టడం రీజన్ ఏంటంటే అందరు ఇంటి దగ్గరే ఉంటారు, హ్యాపీగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేస్తారు కదా, టైం ఉంటుంది, అందుకని చెప్పేసి అని ముందుగానే నేను మీతో షేర్ చేసుకుంటున్నానండి. అదేవిధంగా మరొక దోశ క్యారెట్ అది ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండి. సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలు. సో మన సబ్స్క్రైబర్స్ ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్లీజ్. మై హంబుల్ రిక్వెస్ట్. అంతే, రిమైనింగ్ మనకి ఎన్ని కావాలో అన్ని బ్రెడ్ దోశలు వేసుకుంటే సరిపోతుంది. అంతే, చాలా చాలా హెల్దీ బ్రెడ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అదేవిధంగా మనం 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ టు మీ. థ్యాంక్ యూ.